ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి. మరో పక్క ఎన్నికల సందడి అంబరాన్ని తాకుతోంది. సందట్లో సడేమియా అన్నట్టుగా చిన్న సినిమాలు థియేటర్లలో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ నెల నిర్మాతలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అయినా ఆశావహులైన దర్శక నిర్మాతలు ఎప్పట్లానే ఈ శుక్రవారం కూడా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఈ వీకెండ్లో ముందుగా చెప్పిన సత్యదేవ్ కృష్ణమ్మ, రాకేశ్వర్ రే, జితేందర్ రెడ్డి సినిమాలు మాత్రం రావడం లేదు. వీటి విడుదల వాయిదా పడింది. ఇవి కాకుండానే ఈ శుక్రవారం ఓ డబ్బింగ్ మూవీతో కలిపి 5 చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు గురించి. 3 దశాబ్దాల క్రితం ఇదే టైటిల్తో నరేష్ తండ్రి ఈవీవి సత్యనారాయణ ఓ సినిమాను రూపొందించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇతనికి ఇదే తొలి చిత్రం. యానిమేషన్ రంగంలో చక్కని అనుభవం ఉన్న రాజీవ్ చిలుక ఈ మూవీతో తెలుగు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆయనకు యానిమేషన్ సిరీస్తో పాటు యానిమేషన్ మూవీస్ తీసిన అనుభవం కూడా ఉంది. ఈ సినిమాతో ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్ డాటర్ జామీ లీవర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ఎదిగిన వ్యక్తి సుహాస్. అతను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుండి పరిచయం ఉన్న యువకులను దర్శకులుగా పరిచయం చేస్తున్నాడు. ఆ కోవకు చెందినవాడే అర్జున్ వైకే. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన అర్జున్ తొలిసారి ప్రసన్నవదనంతో డైరెక్టర్గా మారుతున్నాడు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు. క్రాక్, నాంది, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పిఎస్, హనుమాన్ వంటి చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ శబరి మూవీలో సింగిల్ పేరెంట్గా నటించింది. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో శశాంక్, గణేష్ వెంకట్రామన్, మయిం గోపి తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. వీటితో పాటు ది ఇండియన్ స్టోరీ అనే సందేశాత్మక చిత్రం జనం ముందుకు వస్తోంది. మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా రాజ్ భీమిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఆర్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్. ప్రొడ్యూసర్ రాజ్ భీమిరెడ్డి హీరోగా నటించగా జరాఖాన్ హీరోయిన్గా చేసింది. అన్ని మతాలు సమానమే, మనుషులంతా ఒక్కటే అనే కాన్సెప్ట్తో ఇది తెరకెక్కిందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ 4 స్ట్రైట్ మూవీస్తో పాటుగా ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సుందర్ సి తెరకెక్కించిన అరణ్మనై 4 చిత్రం తెలుగులో బాగ్ పేరుతో డబ్బవుతోంది. ఇది తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. దర్శక నిర్మాత సుందర్ హీరోగా నటించగా ఇతర కీలక పాత్రలను రాశి ఖన్నా, తమన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ తదితరులు పోషించారు. ఈ హారర్ కామెడీని ఏషియన్ ఫిల్మ్స్తో కలిసి సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగువారి ముందుకు తీసుకొస్తోంది. మరి ఈ 5 చిత్రాల్లో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.